పద్యాన్ని మీకు వినిపించబోతా ఉన్నాను. అది ఎంతో విశేషకరమైన ఒక పద్యము. అది మీకు వినిపించబోతా ఉన్నాను. అటజని కాంచభూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుర్లుడత భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణ కర కంపిత సాలం శీత శైలమున్ అని ఈ యొక్క అల్లసాని పెద్దన గారు ప్రకృతిని, పర్వతాలని, అక్కడ సంధ్యావందనం చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుడిని, అలాగే అక్కడ చక్కగా ఏనుగులు స్నానం చేస్తున్నట్లుగా ఆ ప్రకృతిని పొగిడినట్టుగా ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల అందాలని ఒక పాట రూపం, ఒక పద్య రూపంలో మలిచి రచించినటువంటి అల్లసాని పెద్దన గారు. ఇది మన చరిత్రలో మనకు ఉన్న పద్యము. చక్కగా ఆయన అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి వారు. అలాంటి వారు మనకు ఎంతో ఆదర్శం. ఈ యొక్క పద్యము చాలా గొప్పగా రాయడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నేను మీ ఈశ్వర్దాస్ పంతులు, బాలాజీనగర్, హైదరాబాద్. శుభం భూయాత్.